Hello friends, welcome back to my YouTube channel SR Jobs and Editing. మరి ఒక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందరికి రావడం అయితే జరిగింది. ఈ జాబ్ నోటిఫికేషన్ ఏంటంటే రిప్రజెంటేటివ్ అండ్ ఆపరేషన్స్, దట్ మీన్స్ వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్ని రిక్రూట్ చేసుకుంటున్నాను అనమాట. కంపెనీ ఏదంటే కాన్సర్టీస్ కంపెనీ అనేవాళ్ళు ఆ వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్ని రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో దీని గురించి నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఏంటంటే నేను ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ అక్కడికి వెళ్ళి అందరూ అప్లై చేసుకోవాలి. ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఇలా వస్తుందన్నమాట. సో ఇక్కడ కంట్రీ అంటే ఇండియా ఇచ్చేసండి, మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత అలాగే మీ ఫుల్ అడ్రస్ ఇవ్వండి. అలాగే సిటీ, స్టేట్, పిన్ కోడ్, ఈమెయిల్ అవన్నీ ఇచ్చేసేయండి. తర్వాత కంట్రీ పిన్ కోడ్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి కాన్సన్ట్రేట్ గురించి మీకు ఏమన్నా నోటిఫికేషన్స్ లాగా సెండ్ చేయాలన్నా, వాట్సాప్ మెసేజెస్ సెండ్ చేయాలంటే ఇక్కడ నో అని పెట్టేసేయండి. ఇక్కడ ఉన్న సేమ్ అలాగే ఇక్కడ ఏదంటే మీకు మెయిల్కి వస్తాయన్నమాట. సో ఇక్కడ ఉన్న నో అని పెట్టేసేయండి. తర్వాత ఇవన్నీ ఈ పర్సనల్ మై ఇన్ఫర్మేషన్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు జస్ట్ సింపుల్గా స్క్రోల్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ ఇచ్చేయండి. సో మీరు నెక్స్ట్ మీద క్లిక్ ఇచ్చినట్టయితే నెక్స్ట్ పేజ్కి మూవ్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఎక్స్పీరియన్స్ అనమాట. ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎడ్యుకేషన్ అనమాట. ఎడ్యుకేషన్ అడుగుతున్నారు. ఫస్ట్ మీ యొక్క యూనివర్సిటీ లేదా స్కూల్ నేమ్ ఇచ్చేసేయండి, డిగ్రీ ఇవ్వండి. తర్వాత ఫీల్డ్ ఆఫ్ స్టడీ కూడా ఇచ్చేసేయండి. ఇక్కడ ఓవరాల్ సిజిపిఆర్ రిజల్ట్ ఎంటర్ చేయండి. అంటే మీ డిగ్రీ ఎప్పుడు కంప్లీట్ అయిందో ఆ ఇయర్, ఫ్రమ్ ఇయర్ అంటే స్టార్టింగ్ ఇయర్ ఎప్పుడు, ఎండింగ్ ఇయర్ అప్పుడు మెన్షన్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మన రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. ఇక్కడ తర్వాత రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసినట్టయితే ఇది నెక్స్ట్ పేజ్కి అనేది మూవ్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి అప్లికేషన్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఏంటంటే ఆర్ యూ 18 years ఆర్ ఓల్డ్ అని అంటే ఇక్కడ సైన్ ఇచ్చేసేయండి. ప్లీజ్ ఎంటర్ యువర్ ఫాదర్స్ నేమ్ అంటే మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేసేయండి. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ నైట్ షిఫ్ట్స్ అంటే ఎస్ అని ఇచ్చేయండి. హ్యావ్ యూ బీన్ కన్విక్టెడ్ ఎనీ క్రిమినల్ అంటే మీరు ఎనీ క్రిమినల్ కేసెస్లో ఉన్నారంటే ఇక్కడ నో అని ఇచ్చేసేయండి. ఆర్ యూ లీగలీ ఆథరైజ్డ్ టు వర్క్ ఇన్ ఇండియా అంటే ఎస్ అని ఇచ్చేసేయండి. హ్యావ్ యూ ఎవర్ వర్క్ ఇన్ కాంట్రాక్ట్స్ అంటే ఇక్కడ నో అని ఇచ్చేసేయండి. ఇక్కడ ఎనీ అకౌంట్ నెంబర్ ఉందా అని అడుగుతున్నాడు, నో అని ఇచ్చేయండి. తర్వాత వై డిడ్ యూ గెట్ దిస్ ఆపర్చునిటీ అంటే జాబ్ బోర్డ్ అని ఇచ్చేయండి. జాబ్ బోర్డ్ నేమ్ ఏదంటే నౌకరీ అని ఇచ్చేయండి. హ్యావ్ యూ ఎవర్ వర్క్ ఇన్ కాంట్రాక్ట్స్ అంటే ఇక్కడ నో అని ఇచ్చేయండి. ఇక్కడ ఆధార్ ఉందని అడుగుతున్నారు, డూ యూ హ్యావ్ అన్ ఆధార్ అని అడుగుతున్నారు, ఎస్ అని ఇచ్చేయండి. యువర్ ఆధార్ ఈస్ లింక్డ్ విత్ మొబైల్ నెంబర్ అంటే ఎస్ అని ఇచ్చేయండి. ప్రాసెస్ అప్లైడ్ ఫర్ అంటే ఇక్కడ మీకు నచ్చిన ఏది ఇక్కడ వచ్చేసి 4 ఉన్నాయన్నమాట. 4 ఉన్నాయన్నమాట. ఇక్కడ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. లైక్ అడ్వైజర్ టెక్నికల్ సపోర్ట్ వాయిస్ ఉంది, దాంట్లోని అడ్వైజర్ టెక్నికల్ సపోర్ట్ నాన్ వాయిస్ ఉంది, కస్టమర్ సపోర్ట్ ఉంది, వాయిస్ ఉంది, దాంట్లో నాన్ వాయిస్ కూడా ఉన్నది. తర్వాత ఫారెన్ లాంగ్వేజ్ ప్రాసెస్ కూడా ఉన్నది అనమాట. సో మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు, ఫ్రెషర్ కూడా ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ ఫ్రెషర్ అనేవి ఉంది, లేదంటే ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ అనేవి ఉంది. సో ఇక్కడ అప్లికేషన్ క్వశ్చన్స్ అనేవి అన్నీ మొత్తం ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయండి. సో ఇటు క్లిక్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ పేజ్కి అనేది మూవ్ అవుతారు అనమాట. సో ఇక్కడ ఏమైనా అడుగుతున్నారంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు ఓకే అని అడుగుతున్నారు. సో ఇవన్నీ క్లియర్గా చదువుకున్న తర్వాత ఇక్కడికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి లాస్ట్కి వెళ్ళాక మీకు ఇక్కడ సింపుల్గా మీకు ఇక్కడ చెక్ బాక్స్ అనేది ఉంటుంది, దానిపైన క్లిక్ ఇచ్చేసి నెక్స్ట్ అని కొట్టండి. నెక్స్ట్ మీద క్లిక్ ఇచ్చేయండి. సో అలా క్లిక్ ఇవ్వగానే ఇక్కడ మీరు ఫస్ట్ నుండి ఫిల్అప్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. వన్స్ అగైన్ మీరు అందరూ నీట్గా చెక్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ మొత్తం మీరు కరెక్ట్గా ఇచ్చారో లేదు ఫస్ట్ నుండి మొత్తం చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇది గైస్ ఇవాళ ఇన్ఫర్మేషన్ ఏదంటే ఇది అనమాట ఈ అప్లికేషన్ గురించి. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో
థ్యాంక్ యూ.